పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఓవైపు పార్టీలో అంతర్గత సంక్షోభం, మరోవైపు దర్యాప్తు ఏజెన్సీల దూకుడుతో దీది ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా కోల్కతా కాళీఘాట్లో మమతా బెనర్జీ నివాసానికి సిఐడి అధికారులు వచ్చారు. దీది మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీకి నోటీసులు ఇవ్వడానికి వీరొచ్చినట్లుగా సమాచారం. కాగా మమతా బెనర్జీ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. నిన్న ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న దీది ప్రస్తుతం 10 జన్పథ్కు వెళ్లారు. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నివాసానికి సిఐడి పోలీసులు వెళ్లారు. ప్రధానంగా అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటి ఓ కేసులో ప్రధానంగా సిగ్నేచర్ ఫోర్జరీకి సంబంధించినటువంటి కేసు ఆయనపై నమోదైంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు కాళీఘాట్ లో ఉన్నటువంటి మమతా బెనర్జీ నివాసానికి వెళ్లి ఒక నోటీసులు అందజేశారు. అయితే ప్రస్తుతానికి ఇటు అభిషేక్ బెనర్జీ అలాగే మమతా బెనర్జీ ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇండియా కూటమి సమావేశం హాజరయ్యేందుకు 2 రోజుల కిందటే ఢిల్లీకి మమతా బెనర్జీ వచ్చారు. ఆమెతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా వచ్చారు. సో వారంతా ఈ రోజు ఇటు సోనియా గాంధీతో సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వైపు ఇటు సిఐడి అధికారులు కూడా కేసులతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. వరుసగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీని కష్టాలన్నీ కూడా చుట్టుముట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఒకవైపు ఇప్పటికీ ఎమ్మెల్యేలందరూ కూడా తిరుగుబాటు చేసి వేరు కుంపటి పెట్టుకోగా, ఇంకోవైపు ఎంపీలు కూడా తిరుగుబాటు చేసి వేరు కుంపటి పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇంకోవైపు ఇటు కేసులు కూడా వారిని చుట్టుముట్టాయి. అధికారంలో ఉన్నటువంటి సమయంలో అనేక అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఎంపీలు ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ప్రధానంగా ఆర్థిక ఘటన కూడా ఆ పార్టీని తీవ్రమైనటువంటి విమర్శల పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో తాజాగా అవినీతి కేసుకు సంబంధించినటువంటి విషయంలో నోటీసులు ఇచ్చేందుకు కాళీఘాట్ లోని మమతా బెనర్జీ నివాసానికి సిఐడి అధికారులు వెళ్లడం ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.